మీరు మీ ఇంటిల్లపాది క్షేమంగా కుశలంగా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. జీవితాన్ని దేవుడు ఒక గొప్ప బహుమానంగా మనకు ప్రసాదించాడు. దాన్ని అనుభవించడం, ఆనందించడం, ఆస్వాదించడం దేవుడిచ్చిన గొప్ప అవకాశం. అయితే చెడు పనులు చేయడం ద్వారా, అవినీతి, అక్రమానికి, అక్రమ సంపాదనకి పాల్పడడం ద్వారా జీవితాన్ని ఆస్వాదించి అనుభవిస్తే అది దండనకును, దేవుని దృష్టిలో పాప శాపమునకు గురి అవుతుంది. అందుచేత నీతియుతమైనటువంటి జీవితంతో, నీతియుతమైనటువంటి ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలతో మన జీవితాలను మనం ఆస్వాదిద్దాం. ఏమంటారు? తద్వారా నీతి ఫలాన్ని మనం అనుభవిద్దాం. మత్తయి సువార్త చివరి భాగానికి వస్తున్నాం. మనం యేసు యొక్క శిలువ మరణం సమీపించిన చోటకి మనం వస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నాం. యేసు గెత్సెమనే తోటలోకి తన 11 మంది శిష్యులతో ప్రవేశించాడు. ఎందుకంటే 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా అప్పటికే ప్రధాన యాజకులతో కుమ్ముక్కైపోయాడు. కాసేపట్లో వచ్చి తన నమ్మిన గురువును అప్పగించబోతా ఉన్నాడు. ఆ దశలో యేసు ఎంతో వేదనాభరిత హృదయుడై, చింతాక్రాంతుడై, దుఃఖపూరిత హృదయంతో ఆక్రందన చేస్తూ గెత్సెమనే తోటలో గడిపాడు. ఎందుకంటే ఒక గొప్ప మహోన్నతమైన యజ్ఞానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అదే శిలువ మరణం. మానవాళి యొక్క పాప విమోచన కార్యమంతా కూడా ఆ శిలువ మరణ పునరుద్ధానముల మీద ఆధారపడి ఉంది. అంత గొప్ప సేవ చేయాలంటే దానికి దేవుని సన్నిధిలో ప్రార్థనతో నరమాత్రుడుగా, మానవరూపిగా ఉన్నటువంటి యేసు అద్భుతంగా ఆక్రందన చేస్తూ ఉన్నాడు. ఏదని గొప్ప పని, గొప్ప కార్యం, గొప్ప సేవ దేవుని కొరకు చెయ్యాలి అంటే, పరుల కొరకు చెయ్యాలి అంటే, అయ్యా మనం కూడా దేవుని సన్నిధిలో యేసు వలె గెత్సెమనే తోటలో ఆక్రందన చేసినట్లుగా ఆక్రందన చేయవలసి ఉన్నాం. దేవుని యొక్క దివ్యమైనటువంటి పద సముఖంలో చేరి ఆయన దివ్య సన్నిధిలో కన్నీటితో, వేదనతో ప్రార్థిస్తే గాని మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేం. ఆషామాషిగా దేవుని సేవ, దేవుని కొరకు గొప్ప కార్యాలు ఏ నరుడు కనుక మీరు నేను కూడా చేయజాలం. మీరేదని గొప్ప ఆశ కలిగి ఉన్నారా? గొప్పగా దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ఆ ఆశకు రూపం రావాలని. మీరేదని గొప్ప ఆశయం కలిగి ఉన్నారా? ఆ ఆశయ సిద్ధి కొరకు దేవుని సన్నిధిలో ఎక్కువగా కన్నీటితో, వేదనతో ఆక్రందన చేస్తూ ప్రార్థన చేయండి. దేవుని అనుగ్రహం, దేవుని ఆశీర్వాదం, దేవుని తోడు, నీడ, అండ, దండలు లేకుండా, దేవుని ఆత్మ సహాయం లేకుండా మనము దేవుని కొరకు ఏ కార్యాన్ని, ప్రజల కొరకు ఏ కార్యాన్ని మనము సాధించలేము, చెయ్యజాలం. ఇప్పుడు గెత్సెమనే వనములో నుంచి నెమ్మదిగా బయటికి వస్తున్నాడు యేసు తన 11 మంది శిష్యులతోనూ. రానే వచ్చాడు ఇస్కరియోతు యూదా టెంపుల్ పోలీస్తో, బంట్రౌతులోని మనం సువార్తలు చూస్తాం. అంటే ఆనాటి ప్రధాన యాజకుని ఆధ్వర్యంలో నడుచుకునేటటువంటి పోలీసు వారు అనమాట అండి. వారు కత్తులు, గుదియలతో వచ్చారు. నేను ఇన్నాళ్ళు మీ దేవాలయంలో బోధించాను, మీ వీధుల్లో బోధించాను, మరి ఒక నేరగాడి మీదకి వచ్చినట్లుగా కత్తులు, గుదియలతో పట్టుకుంటూ వస్తున్నారు అని చెప్పి యేసు ఆశ్చర్యచకితుడయ్యాడు. అవును, మరి ఆయనను నేరగాళ్లలో ఒకడుగా వాళ్ళు ఎంచారు. నేరము లేని వానిని నేరగాళ్లలో ఒకడుగా ఎంచి వాళ్ళు కత్తులు, గుదియలతో వచ్చారు. యేసు అనడు కత్తి పట్టినవాడు కాదు, గుదియలు పట్టినవాడు కాదు, బరుసలు బాకులు పట్టినవాడు కాదు, ఆయన శిష్యులు పట్టినవారు కాదు. కానీ ఆశ్చర్యం ఏమంటే వాళ్ళు ఆయనని సాధువైన మనిషిని పట్టుకోవడానికి పెద్ద పెద్ద ఆయుధాలతో వచ్చేసారు పోలీసులు. ఇస్కరియోతు యూదా వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. చెలికాడా, నీవు బోధకుడా, నీకు శుభం అని చెప్పాడు. అంటే నీవు చేయదలసిందేదో చేయమని చెప్పగా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పట్టుకున్నారు. అంతలోనే యేసు శిష్యుల్లో ఒకడైన సీమోను పేతురు తన దగ్గర ఉన్నటువంటి చిన్న కత్తిని తీసి వచ్చిన దాసులో ఒకని చెవిని నరికేశాడు. ఆ యేసు వెంటనే, నీ కత్తిని వరల పెట్టవయ్యా, కత్తి పట్టుకునేవాడు కత్తితోనే అంతమొందుతాడు, నశిస్తాడు. పగ పట్టేవాడు ఆ పగకే బలైపోతాడు. ఏమైతే నీవు కోప తాపములతో, ఆవేశ కావేశాలకు లోనై, పగ ద్వేషములతో నీవు సాధించాలనుకుంటున్నావో ఆ పగ నిన్నే ఒక రోజున సాధిస్తుంది, నాశనానికి నడిపిస్తుంది అని యేసు చెప్పకనే ఈరోజు మరలా మనకు చెప్తా ఉన్నాడు. వెంటనే అతని చెవిని తీసి అతికించి అతన్ని స్వస్థచిత్తుని చేశాడు యేసు. ఆ తరువాత నాకు సంగతి గుర్తుకొస్తుందండి. నెపోలియన్ అన్నాడు, కత్తితో ఫ్రెంచి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి భూలోక సామ్రాజ్యంగా వర్ధిల్ల చేయాలని, కట్టాలని, విస్తరింపచేయాలని ఆశించాడు నెపోలియన్. కానీ విఫలుడైపోయాడు. చివరికి బ్రిటిష్ వాళ్ళ చేతిలో చిక్కి వాటర్లూ అనే పట్టణంలో బంధితుడై బందీగా ఉండి
ఎవరో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, భూలోక సామ్రాజ్యంగా ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని కట్టాలంటే ఏం చేస్తే సాధ్యమవుతుందని ఇప్పుడు బ్రిటిష్ వారి చేతిలో బందీవయ్యి కత్తితో జయించలేక విఫలుడవైన నీవు భావిస్తున్నావు అని అడిగితే దానికి జవాబుగా చెప్తాడు, నేను కత్తితో ఫ్రెంచ్ సామ్రాజ్యం విస్తరణ చేసి భూలోక సామ్రాజ్యంగా నేను కట్టలేకపోయాను. కానీ భూలోక సామ్రాజ్యాన్ని కట్టాలంటే, భూలోకవాసుల హృదయాల్లో గొప్ప తావును పొందాలి అంటే ఒక పేద కుటుంబంలో పుట్టాలి, నిర్దోషిగా పుట్టాలి, పాదచారిగా సంచారం చేయాలి, పామరులుగా పండిత లోకంలో ఎంచబడాలి, అనేక మంది వ్యాధిగ్రస్తులకు రోగగ్రస్తులకు స్వస్థతనియ్యాలి, తన ప్రబోధనాలతో ప్రజలను ఉర్రూతలొగించే ఉద్ధృతమైనటువంటి బోధలు చెప్పి అద్భుతంగా ప్రభావితం చెయ్యాలి, ఆకట్టుకోవాలి, చివరికి సకల మానవాళి కొరకు తన యొక్క ప్రాణాన్ని పణంగా బలిదానం చేసి తన యొక్క రక్తాన్ని ఆఖరి బట్టి వరకు సిలువలో చిందిస్తే ఆ తర్వాత 3వ రోజున మరణాన్ని జయించి మృత్యుంజయుడి తిరిగి లేస్తే ఆ మనుషుడు యేసుక్రీస్తును పోలిన వాడై మానవాళి హృదయాలు దోచుకోవడం సాధ్యమే అని అంటాడు నెపోలియన్. నిజమే, కత్తి పట్టిన వాడు కత్తితోనే నశిస్తాడయ్యా అన్నాడు తన శిష్యుడైన సీమోను పేతురుతో. ఈనాటి ప్రేక్షకులారా, మీ శత్రువులు ఎవరో ఉన్నారని వారి మీద పగబట్టి వారిని ఏదో సాధించాలని మీరు ఉద్దేశిస్తే ఈరోజు ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. నీ కత్తి నీ నాశనానికి హేతు అవుతుంది, నీ పగ నిన్ను సాధిస్తుంది, ఒక రోజున నిన్ను నాశనానికి నడిపిస్తుంది, నువ్వు నశించిపోతావు. జాగ్రత్త, పగతో గాక పగను ప్రేమతో చల్లార్చమని ప్రభు నీకు ప్రబోధిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. అద్భుతంగా ఈ ప్రభువు నీ శత్రువుల పని ఆయన చూసుకుంటాడు, నీకు శాంతి సమాధానం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆ తర్వాత వాళ్ళు పట్టుకుని యేసును, అదొక రాత్రి వేళ, వాళ్ళు పట్టుకుని యేసును ప్రధాన యాజకుని ఇంటి ముంగిటికి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ సన్హెద్రీను గురించి కొన్ని మాటలు మనం చెప్పవలసి ఉన్నామండి. సన్హెద్రీను అసలు రాత్రిపూట సన్హెద్రీన్ సభ చేయడానికి, సమావేశం కావడానికి వీల్లేదు. వాళ్ళ రూల్ ప్రకారం సన్హెద్రీన్ అంటే అది యూదయ దేశంలో సుప్రీంకోర్టు వంటిదన్నమాట అండి. అక్కడి నుంచి వచ్చే తీర్పు ఏదైనప్పటికీ ఆ వర్డిక్ట్ ఫైనల్ అనమాట, అది తిరుగులేనిదనమాట అండి. సన్హెద్రీన్ సభలో 71 మంది ఉండేవారు. 70 మంది పేర్గాంచినటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఉండేవారు. వారందరికీ చైర్మన్గా ప్రధాన యాజకుడు వ్యవహరించేవాడు. అందుచేత 71 మంది అయ్యేవారు. వాళ్ళు పగటిపూట ముఖ్యంగా జీవన్మరణ సమస్య ఇమిడి ఉన్నటువంటి తీర్పు చెప్పవలసి వస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట అసలు సమావేశం కావడానికి లేదు, కేవలం పగలపూటే కావాలి. కానీ వీళ్ళు రాత్రిపూట సమావేశమయ్యారు. ఆ సన్హెద్రీన్ సమావేశం కూడా టెంపుల్ కోర్ట్యార్డ్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన హాలు ఉంది, సన్హెద్రీన్ సభ సమావేశపు హాలు, అక్కడే సమావేశం కావాలి. కానీ వీళ్ళు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటకు వెళ్ళారు, ఇంటి ఆవరణలోకి వెళ్ళారు. ఆ మీటింగ్ హాల్ను మినహాయించారు. ఎందుకయ్యా అంటే ఈ సన్హెద్రీన్లో నికోదేము, అరిమతయి యోసేపు ఇలాంటి సానుభూతి పరులు, రహస్య శిష్యులు యేసుక్రీస్తుకు ఉన్నందున వాళ్ళందరూ గనక పగటిపూట మీటింగు సమావేశం హాల్లో జరిపినప్పుడు వచ్చినట్లయితే వ్యతిరేకత ఎదురవుతుందేమోనని ద్వేషము, పగ కరుడుగట్టుకుపోయినటువంటి ఆనాటి అన్నా కయప అనే ప్రధాన యాజకులు, వారి అనుయాయులైనటువంటి వాళ్ళు కొద్దిమంది, అంటే కోర్ మెంబర్షిప్ ఉంటే చాలు, 71 మందిలో 3వ వంతు మంది కనుక ఉంటే సరిపోతుంది. ఆనాటి సభలో వాళ్ళు చేసిన తీర్మానాలు నెగ్గాలంటే. అంచేత వాళ్ళకు అనువైనటువంటి సభ్యులు మాత్రమే సన్హెద్రీన్ సభ్యులను పిలిపించుకుని రాత్రి వేళ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలో ఈ సభ చేశారు. చాలా ఆశ్చర్యం. అన్యాయపు తీర్పు చెప్పడానికి కూర్చున్నారు వాళ్ళు. ఏ విధంగానైనా అసలు జరగవలసిన విధం ఏమిటంటే, ఒక వ్యక్తి విషయంలో తీర్పు చెప్పాలి అంటే అతని మీద నేరాన్ని మొదటగా ఆరోపించాలి.
ఆ తర్వాత దాన్ని రుజువు చేయాలి. ఎలా రుజువు చేయాలి? ఇద్దరు సాక్షులను కనీసంగా విచారించి, వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు కలుసుకోవడానికి వీల్లేదు, వాళ్ళిద్దరూ వేరువేరుగా సాక్ష్యాలు చెప్తే వాళ్ళిద్దరు సాక్ష్యం కలిసి ఒకే రీతిగా కనుక ఉన్నట్లయితే ఆ ఆరోపణ చేయబడిన నేరాన్ని ఆ ఆరోపించబడిన వ్యక్తి మీద స్థిరపరచాలి. ఆ తర్వాత ఆ ఆరోపణకు, ఆ నేరానికి శిక్ష విధించాలి. ఆ తర్వాత అమలు చేయాలి. ఇన్ని మెట్లుగా, ఇన్ని అంచెలుగా జరగవలసినటువంటి ఆనాటి తీర్పుని హడావిడిగా తేల్చిపారేశాడు ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఏదో ఒక రూపంలో యేసును హతమార్చాలి. ఎందుకంటే మత నాయకులు, మత ఛాందసవాదులైన ఆనాటి యోధామత నాయకుల యొక్క బండారమంతా కూడా బట్టబయలు చేస్తున్నాడు తన ప్రబోధనాలతో. ఈనాడు కూడా నిజంగా వినే చెవులు ఉండాలి. కానీ మత ఛాందసవాదులు, ఎంతోమంది మత ఛాందస నాయకులు ఉన్నారు చూసారా? మత మౌఢ్యపు, మత ఆచార వ్యవహార కర్మకాండలతో ప్రజలను బానిసలుగా చేసి పరమతం మీద, పరమతస్థుల మీద దాడి చేసేవాళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళు వినే చెవులు గనక కలిగి ఉంటే యేసు సువార్త అద్భుతంగా సంబోధిస్తుంది, అద్భుతంగా ప్రభావితం చేస్తుంది, అద్భుతంగా సంభాషిస్తుంది, మాట్లాడుతుంది.